కథాస్రవంతి బాలకదంబం వరంగల్ జిల్లా తొగర్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం. రచన నిర్వహణ శ్రీ చిలువేరు శ్రీనివాసులు. దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులకి సాహిత్యాభిలాష ఎక్కువే. చదివింది బోధించేది సాంఘిక శాస్త్రం అయినప్పటికీ తెలుగు భాషపైన మక్కువ మమకారంతో రచనా రంగంలో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు కీర్తిశేషులు చిలువేరు ఆగయ్య, సారమ్మ. వీరి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ సాహిత్యరంగం, కళారంగం, సామాజిక సేవారంగం, ప్రవృత్తి వ్యాసంగంలోనూ ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. చిలువేరు శ్రీనివాసులు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సాపురం గ్రామంలో ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఈడి చేశారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2014, తెలంగాణ వారోత్సవాలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2014, స్వామి వివేకానంద అవార్డు 2015, సావిత్రిబాయి పూలే అవార్డు 2015, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2016, మదర్ తెరిసా అవార్డు 2017లోనూ అందుకున్నారు. వీరి కలం నుంచి జాలువారిన కవితా సంపుటాలు చిలువేరు చైతన్య గీతాలు, బడిబాట కవితా సంకలనం, పల్లె దీపాలు పాటలు. శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ముందుగా ఈ కవిత వినండి. చెప్తున్న చిన్నారి జ్యోతి, 6వ తరగతి. ఆదివాసి బిడ్డలకి ఆశ్రయం నేను, జీవరాశి మనుగడకు జీవం నేను, పచ్చదనానికి ప్రతిరూపం నేను, వర్షాలంతటికి మూలాధారం నేను, సహజ సౌందర్యానికి స్థిరత్వం నేను, ప్రకృతి రామణీయతకు ప్రతీకను నేను, పక్షుల కిలకిల రావాలకు కీలకం నేను, కలపకి మూలమైన ప్రకృతిని నేను, మానవాళికి ఉపయోగపడే సహజ సంపదను నేను, వాగు వంకకి ఆలావాలం నేను, పర్యావరణానికి ప్రాణాధారం నేను, ఇంతకీ ఎవరిని నేనెవరిని, అడవి తల్లిని మీ అడవి తల్లిని. వానలు రావాలి అంటూ గేయం ఆలాపించడానికి వస్తున్నారు లాస్య, లిఖిత, కరుణశ్రీ. వర్షము రావాలి ఉయ్యాలో, వర్రెలు నిండాలి ఉయ్యాలో, వర్షము రావాలి ఉయ్యాలో, వర్రెలు నిండాలి ఉయ్యాలో, వానలు పాడాలి ఉయ్యాలో, వాగులు పారాలి ఉయ్యాలో, వానలు పాడాలి ఉయ్యాలో, వాగులు పారాలి ఉయ్యాలో, జల్లులు కురవాలి ఉయ్యాలో, వంకలు నిండాలి ఉయ్యాలో, జల్లులు కురవాలి ఉయ్యాలో, వంకలు నిండాలి ఉయ్యాలో, చినుకులు పాడాలి ఉయ్యాలో, చెరువులు నిండాలి ఉయ్యాలో, చెనుకులు పాడాలి ఉయ్యాలో, చెరువులు నిండాలి ఉయ్యాలో, ముసురు ముసురాలే ఉయ్యాలో, మత్తడి పాడాలి ఉయ్యాలో, ముసురు ముసురాలే ఉయ్యాలో, మత్తడి పాడాలి ఉయ్యాలో, తుఫాను రావాలి ఉయ్యాలో, తడకం నిండాలి ఉయ్యాలో, తుఫాను రావాలి ఉయ్యాలో, తాడకం నిండాలి ఉయ్యాలో, నీటితో చెరువు ఉయ్యాలో, నిండుకుండవాలి ఉయ్యాలో, నీటితో చెరువు ఉయ్యాలో, నిండకుండా వాలి ఉయ్యాలో, దండిగా వానలు ఉయ్యాలో, రాష్ట్రంలో రావాలి ఉయ్యాలో, దండిగా వానలు ఉయ్యాలో, రాష్ట్రంలో రావాలి ఉయ్యాలో, రైతులు అందరూ ఉయ్యాలో, హారాలు పట్టాలి ఉయ్యాలో, రైతులు అందరూ ఉయ్యాలో, హారాలు పడ్డలు ఉయ్యాలో, భూమిని దున్నాలి ఉయ్యాలో, వ్యవసాయం చెయ్యాలి ఉయ్యాలో, భూమిని దున్నాలి ఉయ్యాలో, వ్యవసాయం చెయ్యాలి ఉయ్యాలో, కర్షకులంతా ఉయ్యాలో, సేద్యము చెయ్యాలి ఉయ్యాలో, కర్షకులంతా ఉయ్యాలో, సేద్యము చెయ్యాలి ఉయ్యాలో, చిలుకలు దున్నాలి ఉయ్యాలో, చేనులు వెయ్యాలి ఉయ్యాలో, చిలకల దున్నాలి ఉయ్యాలో, చేనులు వెయ్యాలి ఉయ్యాలో, రైతన్న శ్రమతో ఉయ్యాలో, మెతుకు దొరుకును ఉయ్యాలో, రైతన్న శ్రమతో ఉయ్యాలో, మెతుకు దొరుకును ఉయ్యాలో, పంటలు పండాలి ఉయ్యాలో, పస్తేలు తీరాలి ఉయ్యాలో, పంటలు పాడాలి ఉయ్యాలో, పస్తులు తీరాలి ఉయ్యాలో, పంటలు పాడాలి ఉయ్యాలో, పస్తులు తీరాలి ఉయ్యాలో, పంటలు తీరాలి ఉయ్యాలో, పస్తులు తీరాలి ఉయ్యాలో. నా చిన్ననాటి నేస్తం పలకాబల్పం అంటూ కవిత్వం చెప్పడానికి వస్తుంది లిఖిత, 7వ తరగతి.
నా 5 మా అయ్య నన్ను బడిలో తోలి నాకు కొనిచ్చాడు పలకా బలపం. బుడిబుడి నడకలతో కొనసాగింది నా బంగారు బాల్యం. పదాలను పరిచయం చేసింది పలక, అక్షరాలను ఆనిముత్యాలుగా వ్రాయడానికి పెన్నులాగా ఉపయోగపడింది బలపం. వర్ణమాలను వైనంగా నేర్పింది పలక, అక్షరాలను దిద్దుటకు దారి చూపింది బలపం. అమ్మ ఆవు ఇల్లు ఈగా అని పలకతోనే నేర్చుకున్నా. డిక్టేషన్ రాసినప్పుడు బల్పంతో అనుబంధం పెంచుకున్నా. పిచ్చి గీతలు గీసిన ప్రేమ చూపింది పలక, అడ్డదిడ్డంగా వ్రాసిన అమ్మల ఆదరించింది పలక. ఎన్ని రాసినా ఏమనకపోయేది బల్పం, రాసి వెంటనే మలిపిన అలుగకపోయేది బల్పం. ఎక్కాలు నేరమంది ఎంచక్కగా పలక, పదే పదే దిద్దమని ప్రోత్సహించింది బలపం. చిన్న వయసులో నాకు స్నేహమైనవి, నా చదువుకెంతో చేయూతనిచ్చినవి, ఒంటరైన నాతో దంటగా నిలిచినవి, నా ప్రాథమిక విద్యకెంతో పునాది వేసినవి, నా జీవితానికి అర్థం పరమార్థం ఇచ్చినవి చిన్ననాటి నేస్తం పలకా బల్పం. అద్భుతానికే అద్భుతం అంటూ కథ చెప్పడానికి వస్తుంది తేజశ్రీ, 8వ తరగతి. ఆకాశం నిర్మలం, సముద్ర తీరమంతా ప్రశాంతమైన వాతావరణం. 2 మహిళలు స్టీమర్లో ప్రయాణం చేస్తున్నారు. మహిళలతో పాటుగా ప్రయాణం చేస్తున్న ఒక శూనకం కాళ్ళు దగ్గరికి ముడుచుకొని సముద్రం నుండి వీస్తున్న చల్లని గాలికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. తొందరగా తీరం చేరాలని వేగంగా స్టీమర్ ముందుకు వెళ్తుంటది. నిద్ర నుండి మెల్లగా మేలుకొని కుక్క సముద్రం యొక్క అంత చందాలను తిలకించి అనుభూతి చెందాలని ముందుకు వచ్చి వీక్షిస్తూ దులుపుకుంటుంటే జారి సముద్రంలో పడిపోతుంది. వెంటనే మహిళ ఏదో శబ్దం వినపడిందని వచ్చి చూసేసరికి సముద్రంలో పడిపోయిన కుక్క సహాయం కోసం సైగ చేస్తుంటది. మహిళ శూనకాన్ని కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేసినా కాపాడలేకపోతుంది. కుక్క తనకు తానుగా ఈదుకుంటూ స్టీమర్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అందరంత దూరంలో స్టీమర్ తీరం వైపు వెళుతుంది. కుక్కను కాపాడలేకపోయిన మహిళ చిన్నబోయి కుక్క గురించి పాపం మూగజీవి అని ఆలోచిస్తుండగానే తన దిగవలసిన రేవు రానే వస్తుంది. దిగిపోయి సరుకులు కొనుగోలు చేసి ఏ స్టీమర్లో ప్రయాణం చేసిందో అదే స్టీమర్లో ఎక్కి తన నివాస ప్రాంతానికి తిరుగు ప్రయాణమవుతుంది. మనసులో కుక్క గురించి ఆలోచిస్తూనే సరిగ్గా కుక్క పడిపోయిన ప్రదేశానికి సమీపించగానే మహిళ సముద్రం వైపు కనురెప్ప కొట్టకుండా తదేకంగా చూస్తుంటది. కనుచూపు మేరలో సముద్రజీవి వీపుపై కుక్క కూర్చొని స్టీమర్ వైపు 2 వస్తుంటవి. మహిళ యొక్క చూపు వస్తున్న సముద్రజీవి కుక్కను చూసి ఎంతో సంతోషిస్తుంది. తనతో ప్రయాణంలో ఉన్న మహిళను కూడా పిలిచి వాటి రాకని చూపిస్తుంది. ఆ సందర్భంలో సముద్రం నెమ్మలించి వాటి యొక్క ప్రయాణానికి స్వాగతం పలుకుతుంది. సముద్రజీవి స్టీమర్ అంచుకు వచ్చినప్పుడు కుక్క స్టీమర్లోకి దునుకుతుంది. ఆపదలో ఉన్న శూనకాన్ని కాపాడినని డాల్ఫిన్ ఎంతో సంతోషిస్తూ తదేకంగా కుక్క వైపు చూస్తుంటది. శూనకం కూడా తన ప్రాణాలను కాపాడిన సముద్రజీవిని చూస్తూ నీళ్లను దులుపుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తుంది. సముద్రజీవి కూడా తన మూతిని ఒకవైపు చూపిస్తూ నేస్తమా జాగ్రత్తగా మలుసుకొమ్మని సంకేతాన్ని తెలుపుతుంది. స్టీమర్లో ఉన్న 2 మహిళలు శూనకం సముద్రజీవి 2 ఒకదాని పట్ల ఒకటి చూపుతున్న సంకేతాలను చూసి నిర్గంతపోతారు. మొదటి మహిళ 2వ మహిళతో ఇలాగంటది, నేటి యాంత్రిక జీవనంలో గడియ రికాముండది గవ్వరాకటుని పరిస్థితి మానవునిది. ఎవరికి వారే యమున తీరే అన్నట్టు నేటి ఆధునిక మనిషి పోగడున్నది. మనిషి బ్రతికినంత కాలం తన కోసం తానే కూడు గుడ్డ నీడకే ఆరాటం పోరాటం. సాటి మనిషికి సాయం చేయని గుణంలో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. మనుషుల మధ్య మచ్చుకైన కనబడని మానవత్వం సముద్రంలో పడిపోయిన కుక్కను కాపాడి తన వీపుపై కూర్చోబెట్టుకొని సురక్షితముగా స్టీమర్ వద్దకు చేర్చిన సముద్ర జీవిలో మానవత్వం కనబడడానికి అద్భుతానికే అద్భుతం అంటూ వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్ళిపోతారు మహిళలు. ఇప్పుడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అంటూ పాట సమన్విత బృందం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. నిన్ను నీవు తెలుసుకో, భవిష్యత్తు తీర్చిదిద్దుకో,
శ్రమపడుట నీ ఆయుధమైతే అధిరోహిస్తావు ఉన్నత శిఖరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ఆదర్శుడు అంబేద్కరుడు అవమానాలను ఎదుర్కొని పట్టుదలగా చదువుకొని రాజ్యాంగాన్ని రాసినడు. కష్టపడితే వచ్చును నీకు విజయం, కృషితో ఏదైనను అవును సొంతం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. మట్టిలో మాణిక్యం కలాము కష్టాలను ఎన్నో సహించి పుస్తకమునే నమ్ముకొని శాస్త్రవేత్తగా ఎదిగినడు. పట్టుదలతో వచ్చును నీకు ఫలితం, కఠోర సాధనతోనే జరుగు కార్యం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. పరుగుల రాణి ఉష శ్రమలను ఎన్నో తట్టుకొని పరుగుల్లో నా ప్రతిభతోని బంగారు పతకమే తెచ్చింది. సంకల్పంతో అవును ఏదైనా సాధ్యం, కార్యాచరణే కార్యానికి అవును మూలం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. కొత్త పెళ్లి జయశంకరు చీత్కారాలు అనుభవించి చదువుల్లోన చురుకుగా ఉండి ప్రొఫెసరు కాగలిగినడు. అధ్యయనంతో నీవు చేరచ్చు అగ్రపదం, నిరంతర దీక్షతో చేరచ్చు విజయ తీరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. అక్షయమైన అక్షరం అంటూ కవిత్వం చెప్పడానికి వస్తుంది నిఖిత, 6వ తరగతి. మనసు పెట్టి చదివితే మహారాజువు కావా, లక్ష్యంతోని చదివితే లక్షాధికారివి కావా, గురి కలిగి స్టడీ చేస్తే గుర్తింపు తెచ్చుకోవా, కష్టపడి చదివితే కృతార్థుడివి నీవే, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే విద్యావంతుడిగా ఎదుగవా, గోల్తోని చదివితే అనుకున్నది సాధించవా, ఆసక్తిగా అవపోషణతో అందలమే ఎక్కవా, వినయంతో అభ్యసించితే విఘ్నుడివి నీవే, ప్రతిరోజు చదివితే పండితుడివి నీవే, పాఠాలను పఠించితే ప్రొఫెసర్ స్థాయికి ఎదగవా, శ్రద్ధతోని చదివితే శభాష్ అనిపించుకోవా, అందుకే కావాలి నీకు అక్షరం ఊపిరి, అక్షయమైన అక్షరమే విద్యార్థి చదువుకు ఉపకారి. సిగపువ్వు కథ చెప్పబోతున్నది కరుణశ్రీ, 7వ తరగతి. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు బాసట. ఎవరి ఊరు వారికి కన్నతల్లి వంటిది. పల్లెల్లోని వారందరూ కష్టపడి పని చేసుకొని బ్రతికేవారు. ప్రతిరోజు వ్యవసాయ పనులకు వెళ్తూ వస్తూ అలసట అయినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్ల క్రింద సేద తీరేవారు. రోజులు గడిచే కొద్దీ గ్రామంలో జనాభా ఎక్కువై ప్రజల అవసరాలు కూడా పెరిగినవి. దాంతో గృహ నిర్మాణానికి, వ్యాపారం కోసం విచ్చలవిడిగా చెట్లు నరికి అమ్ముకొని జీవించేవారు. కాలక్రమంలో బాసట గ్రామం అంతా బోడిగా తయారయింది. ఈ ఊరిలోనే మాధవయ్య కాయ కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి మొక్కలు పెంచడం అంటే వల్ల మాలిన ప్రేమ. ఊళ్ళో చెట్టు చేమ లేకపోయేసరికి చింతనొందేవాడు. బాసట పల్లెను చూసి బాధపడేవాడు. ఊరికి ఏదైనా ఉపకారం, సహకారం చెయ్యాలనే ఆలోచన అతనికి కలిగింది. మనసుంటే మార్గం ఉంటుంది అనే మాటను నమ్మి రోడ్డుకి ఇరువైపుల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి చుట్టూ కంచె పెట్టి నీళ్లు పోసి పెంచేవాడు. ఒక తల్లి తన శిశువును చూచుకున్నట్టుగా మాధవయ్య మొక్కలను చూసుకుంటూ అవి ఎదుగుతుంటే ఎంతో మురిసిపోయేవాడు. మాధవయ్య మొక్కలు నాటుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారందరూ ఎగతాళి చేసేవారు. అయినా మాధవయ్య ఎవరెన్ని మాటలన్నా
తను అనుకున్నది మాత్రం చేసేవాడు. కృషి ఉంటే మహారుషి అవుతాడు అన్నది మాధవయ్య సిద్ధాంతం. మాధవయ్య నాటిన మొక్కలు మహావృక్షలై రోడ్డుకు అటు ఇటుగా ఏపుగా పెరిగి పచ్చని పందిర్లై కొమ్మలు రెమ్మలతో టెంటులాగా నిల్వ నీడనిచ్చినవి. కొన్ని రకాల పండ్ల చెట్ల దారింట పోయేవారికి కడుపు నింపినవి. బాటసార్లకు బాసటగా ఉన్నవి. రకరకాల పక్షులకు ఆశ్రయమైనవి. తాత చేతి కర్రై అసరాగా నిలబడినవి. పిల్లలు ఊగే ఉయ్యాలకు ఊతం అందించినవి. వానకాలంలో నేల కూతరాంపినవి. వాహనాల నుండి వచ్చే కాలుష్యనంతా కడుపులో దాచుకొని మంచి ఆక్సిజన్ అందించినవి. ఊరివారి అందరికీ వంట చెరుకుగా ఉపయోగపడినవి. రకరకాల ఔషధలై అవసరం తీర్చినవి. ఇంటి ముందు ఇలవేల్పై పళ్ళ అంతటికి స్వాగతం పలికినవి. పచ్చ తోరణాలై కనువిందు చేసినవి. చెట్టుకు పూసిన పూలు ఆడవారికి సిగపువ్వులై సింగారించినవి. ఆకుపచ్చ అందంతో అందరినీ అలరించినవి. జీవిత కాలమంతా జనాలకై జీవించి పరుల కొరకై బ్రతికి పరోపకారులై మానవాళికి ప్రాణభిక్ష పెట్టినవి. ఆకుపచ్చని చెట్లు మొక్కలే నాటే చిన్న ప్రయత్నం గొప్ప పనిగా రూపుదిద్దుకున్నది. ఊరందరూ మాధవయ్యను మెచ్చుకొని సన్మానించినారు. నాటి నుండి ఊరు వారందరూ మొక్కలే మానవ మనుగడకు మూలాధారం అని చెట్ల వలన ప్రయోజనాలు తెలుసుకొని మొక్కలు పెంచడానికి ముందుకు వచ్చారు. కార్యక్రమంలో ఇప్పుడు పిచ్చుక కనుమరుగవుతున్నది. కవిత్వం చెప్పడానికి వస్తుంది అక్షిత, 6వ తరగతి. సుక్క పొద్దుకు లేచి కిచకిచమని అరిచి పల్లెజన్న మేలు కొలిపి అందరిని పనులకు పంపి ఉదయానికి స్వాగతం పలికిని దినచర్యం ప్రారంభించి చెట్టు చేమ తిరుగుతూ కొమ్మ రెమ్మ వాళ్తూ ఆ గడ్డి ఈ గడ్డి నోట కరుచుకొని చక్కగా గూడు అల్లుకొని గుడిసె సూరులో గూడు కట్టుకొని ఆహారాన్ని ఏరుకొని ధాన్యాన్ని సమకూర్చుకొని నీ పిల్లలకు తినిపించుకొని హాయిగా బతికినావు పిచ్చుక. పల్లెతో మమేకమైనవు. ఊర పిచ్చుక గుడిసెలన్నీ మాయమైంది. గూడంతా చెదిరిపాయే. పాడి పంటల ప్రాధాన్యత తగ్గి ప్లాట్లపైన మోజు పెరిగి మనిషి ఆధునిక జీవనం ఆశయాన్ని కలిగించింది విఘాతం. ఊరూర సెల్ ఫోన్ టవర్ పెరుగుతున్నది. రేడియేషన్లు సాంకేతిక విప్లవం తీస్తుంది పిచ్చుకలు. రేడియేషన్కి రాలుతున్నాయి పిచ్చుకలు. కనుమరుగవుతున్నాయి ఊర పిచ్చుకలకు ఊతం ఇవ్వాలి. పర్యావరణవాదులు పిచ్చుకలు ఏదంటే మచ్చుకైన కడవలు ఊర పిచ్చుకలు అనవాలి. కార్యక్రమంలో ఇప్పుడు విద్యాదానం వ్యాసం చెప్పడానికి వస్తుంది అష్మిత, 8వ తరగతి. విద్య లేకపోతే వింత పశువు అంటారు. చదువు రాకపోతే చిన్న చూపును చూస్తారు. నాగరికత ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు మనిషిని ప్రభావితపరిచేది విద్య. మానవ పుట్టుక నుండి మరణం వరకు మధ్య ఉండేదే జీవితం. జీవితాన్ని సరదాకత చేసేది విద్య. మానవుడు భాష నేర్చుకున్న తర్వాత తన భావాలను ఇతరులకు చేరవేయడం అలవర్చుకున్నాడు. పూర్వం రాజుల కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు విద్య మనిషికి వివేకాన్ని ఇచ్చి విజ్ఞానవంతుడిగా రూపొందించుతుంది. విలువ లేని మనిషికి విద్య విలువ తీసుకువస్తుంది. విద్య వ్యక్తికి గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. సంస్కారవంతుడిగా శీలవంతుడిగా తయారు చేస్తుంది. నేడు అన్ని ప్రపంచం రాజ్యాల్లోని ప్రజలందరూ విద్యను నేర్చుకోవటం అన్నది రాజ్యాంగంలో కూడా పొందుపరిచినారు. నేటి 21వ శతాబ్దంలో విద్య పొందటం అనేది మానవ జీవితంలో ముఖ్యమైన భూమికను వహిస్తుంది. నేడు ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని చదివిస్తున్నారు. భారతదేశ సమాజాన్ని 2 భాగాలుగా చూసినట్లయితే చదువు వచ్చిన వారు అక్షరాస్యులు, విద్య లేని వారు నిరక్షరాస్యులు. 7 సంవత్సరాలు పైబడి చదవటం రాయటం వస్తే వారిని అక్షరాస్యులు అని పిలవచ్చు. స్వతంత్రం వచ్చిన నుండి నేటి వరకు ప్రభుత్వాలు అక్షరాస్యతను పెంపొందించడానికి నిరక్షరాస్యతను నిర్మించుటకు ఎంతో కృషి చేసినప్పటికీ భారతంలో ఇంకా 22% మంది ప్రజలు నిరక్షరస్తులుగానే ఉన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేకత రాష్ట్రంగా పురుడు పోసుకుంది. బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ముందుకు పోవాలంటే రాష్ట్రంలోని ప్రజలందరూ అక్షరాస్యులు కావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు చదువుకునేవారు నేడు చదువుకుంటున్నారు. ఏది ఏమైనా నిరక్షరాస్యులకు సరళ పదాలు చదవటం రాయటం నేర్పి వారిని అక్షరాస్యులను చెయ్యాలి. కార్యక్రమంలో ఇప్పుడు అక్షరాస్యత వ్యాసం చెప్పడానికి వస్తుంది వర్షిణి, 9వ తరగతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహిస్తారు. 7 సంవత్సరాలు పైబడి చదవడం రాయడం వస్తే అక్షరాస్యుడని పేర్కొంటారు.
గతంలో నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చే క్రమంలో ఎన్నో విద్యా పథకాలు అందుబాటులోకి వచ్చినవి. వాటిలో అక్షర దీపిక, అక్షర సంక్రాంతి, సాక్షర భారత్ మొదలైన నిర్మాణాత్మక కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చినవి. అక్షరాస్యత యొక్క ప్రాధాన్యతను వివిధ కళారూపాల ద్వారా, పాటలు, నాటికల ద్వారా అక్షరాస్యత యొక్క ప్రాధాన్యతను తెలియజేసినవి. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జనాభాలో మొదటి స్థానం కలిగిన భారతదేశానికి సవాలు లాంటిదే. అయినప్పటికీ తలుచుకుంటే సాధ్యమవుతుంది. నిరక్షరాస్యుల జీవితాల్లో అక్షర జ్యోతులు గనుక నింపినట్లయితే వారిలో ఎంతో సంతోషం, మేము కూడా చదువుకున్నామన్న భావన వారిలో వస్తుంది. ఏదేమైనా నిరక్షరాస్యత మన దేశానికి తీరని లోటు. అక్షరాస్యత మనందరి బాధ్యత. ఏ దేశానికైనా ఆ దేశ జనాభా అక్షరాస్యత ఆ దేశ ప్రతిభపై ఆధారపడి ఉంది. అక్షరాస్యత సాంఘిక శాస్త్ర కీలకమైన అంశంగా చెప్పవచ్చు. దేశంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ, చదువురాని ప్రతి ఒక్కరికి చదువు చెప్పాలి. నామమాత్రంగా కాకుండా నిర్మాణాత్మకంగా విద్యా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఆ దేశంలో చదువుకున్న అక్షరాస్యులపై ఆధారపడి ఉంటుంది. నేటి శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మౌలికమైన మార్పులను అవగతం చేసుకోవాలంటే ఆ దేశంలో అక్షరాస్యులు ఉండాలి. నిరక్షరాస్యత దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు. కావున నిరక్షరాస్యులందరూ అక్షరాస్యులు అవ్వడానికి అక్షరాస్యులు గురుతరమైన బాధ్యత తీసుకోవాలి. సామాజిక స్పృహతో మన దేశ పరిస్థితుల దృష్టి అక్షరాస్యత సాధించడానికి అందరూ కృషి చేయాలి. మన సమాజాన్ని విద్యావంతమైన సమాజంగా చేయడం మన దేశానికి ఎంతో అవసరం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సమయం దొరికినప్పుడల్లా ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల జీవించే వారికి అక్షరదానం చేయటం ముదావహం. అన్ని దానాలకెల్లా అక్షరదానం మిన్న అనే నానుడిని నిజం చేస్తూ మనందరి బాధ్యతగా అక్షరాస్యత సాధించాలి. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం క్రమంలో పూర్తి విద్యను నేర్పలేం. ముఖ్యంగా చదవడం, రాయడం వస్తే అక్షరాస్యులు అయినట్టే. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. పొద్దంతా పనిచేసిన వారికి చదువు నేర్పుతామంటే వారు ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి చదువుకునే సంబంధించిన పాటలు, గేయాలు, చిన్న చిన్న నాటికలతో మొదలు పెట్టాలి. పాటకు పామరుల సైతం ఆకర్షించబడతారు. నిరక్షరాస్యులు వారి జీవన విధానంలో ఎన్నో పదాలపై పట్టు ఉంటుంది. చిత్రం చూపినప్పుడు ఆ చిత్రం ఏమంటున్నదో అని వారు టక్కున చెబుతారు. వారి అనుభవంలో నుండి అనేక పదాలు తయారు చేసి పదాలను పరిచయం చేసినట్లయితే అనుభవానికి పదం పరిచయం అయినప్పుడు వారు బాగా నేర్చుకోగలుగుతారు. ఒకసారి విద్య నేర్చుకుంటే దొంగ నుండి దోచుకునేది ఎవరు వచ్చి తీసుకెళ్లి పోయేటువంటిది కాదు. అందుకే అక్షరాస్యత మానవుడిని అగ్రపదాన నిలబెడుతుంది. నిరక్షరాస్యత నిర్మూలనకు, అక్షరాస్యత సాధనకు భారతీయుల ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ వారి వారి చదువులు చదువుకుంటూ, ఉద్యోగాలు నిర్వహించుకుంటూ, నిరక్షరాస్యులను చదువు నేర్పుకుంటూ ముందుకు రావాలి. ఎవరు గనక ముందుకు రాకుంటే నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారు. మన దేశం 100% అక్షరాస్యత సాధించాలనే ప్రధాన లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉంటుంది. కావున చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువు రానోళ్లకు చదువు నేర్పాలి. భారతదేశంలో కేరళ రాష్ట్రం 93% అక్షరాస్యత సాధించింది. జనాభాలో ప్రథమ స్థానం ఉన్న చైనాను దాటి ఇండియా జనాభాలో ప్రథమ స్థానానికి చేరింది. కావున నిరక్షరాస్యతను నిర్మూలించుటకు భారతదేశం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అక్షరాస్యత విప్లవం జరిగినట్లయితే నిరక్షరాస్యత నిర్మూలించబడుతుంది. భారతదేశం ఆర్థిక బలమైన దేశంగా విరాజిల్లుతుంది. దేశంలోని మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటుంది. ప్రభావవంతమైన ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడుతుంది. ప్రపంచ దేశాల చేత గౌరవించబడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు దేశభక్తి గీతం సమన్విత బృందం అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. పింగళి వెంకయ్య చేతిలో రూపుదిద్దుకున్నది జెండా. మూవన్నెల కేతనం మన 3 రంగుల టెక్కెం. మన జాతీయ జెండా భారతదేశ కొండ. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. కాషాయపు రంగు త్యాగానికి గుర్తు. కాషాయపు రంగు త్యాగానికి గుర్తు.
వీరుల అమరత్వం స్మరించుకోవాలని నింగి నుండి రెపరెపమని సందేశం పంపుతుంది కాషాయపు రంగు. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. తెల్లనైన రంగు శాంతికి గుర్తు, తెల్లనైన రంగు శాంతికి గుర్తు. నిర్మల మనస్సుతో జీవనం సాగాలని గగనం నుండి గర్వంగా ఉపదేశం ఇస్తుంది తెలుపు రంగు. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. ఆకుపచ్చ రంగు పాడి పంట గుర్తు, ఆకుపచ్చ రంగు పాడి పంట గుర్తు. పనిని నమ్ముకొని సగర్వంగా బ్రతుకమని మిన్ను నుండి ఆదేశం ప్రబోధాన్నిస్తుంది ఆకుపచ్చ రంగు. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అశోకుని చక్రం పాలనకు గుర్తు, అశోకుని చక్రం పాలనకు గుర్తు. నిత్యమైన శ్రమతోని వృద్ధిని చెందమని దివి నుండి ఎగురుతూ బోధించుతున్నది అశోక చక్రం. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. అదిగో మూవన్నెల జెండా ఎగిరింది ఆకాశం నిండా. ఎగిరింది ఆకాశం నిండా. ఎగిరింది ఆకాశం నిండా. ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగర్రాయి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి